అనగనగా ఒక గ్రామంలో చిన్న అబ్బాయి దీపు ఉండేవాడు. అతనికి సమయం విలువ తెలియదు. ఎప్పుడు ఆలస్యంగా లేవడం, ఆలస్యంగా స్కూల్కి వెళ్లడం, టీచర్లు కూడా అలసిపోయారు. ఒకరోజు దీపు ఇంటి అట్టకమీద పాత గడియారం దొరికింది. అది సాధారణ గడియారం కాదు, మాట్లాడే మాయ గడియారం. ఆ గడియారం ఇలా అంటుంది: దీపు, నన్ను సరిగ్గా వాడితే నీ జీవితం మారిపోతుంది. అవునా? నిజంగానా? అది ఎలా? ప్రతిసారీ నీ సమయాన్ని వృధా చేస్తే నీ రోజు నుండి ఒక ఆనందం తగ్గిపోతుంది. దీపు నమ్మలేకపోయాడు. కాని మరుసటి రోజు ఆలస్యంగా లేచిన వెంటనే అతని ఫేవరెట్ చాక్లెట్ మాయమైంది. అలా రోజులు గడిచాయి. దీపు సమయాన్ని వృధా చేసినప్పుడు చిన్న చిన్న ఆనందాలు అతని జీవితంలోంచి మాయమయ్యాయి. ఒకరోజు దీపు ఏడుస్తూ గడియారాన్ని చూసి, ఇకనుంచి నేను సమయాన్ని గౌరవిస్తాను. అప్పుడు గడియారం చిరునవ్వు చిందించి ఇలా మాట్లాడింది: అదే నేను నీకు నేర్పించాలనుకున్న పాఠం. ఆ రోజునుంచి దీపు సమయాన్ని విలువ చేసుకుంటూ మంచి విద్యార్థిగా మారాడు. ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే, సమయం వృధా అయితే జీవితం కూడా తగ్గిపోతుంది. మీకు ఈ కథ నచ్చింది అని భావిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.